మొత్తం ఉడికిన తర్వాత దీంట్లో రైస్ కలుపుకున్నాం, చూస్తూనే ఉండండి. మొత్తం బాగా ఫ్రై అయిపోయింది, ఫ్రైడ్ రైస్ కోసం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో అన్నం కలిపేసుకుందాం. చూడండి, వేడి వేడి అన్నంతో చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. కొంతమంది సద్దన్నంతో చేసుకుంటారు, కాకపోతే అదంత టేస్ట్ ఉండదు. వేడి వేడి అన్నంతోనే రుచి బాగుంటుంది ఫ్రైడ్ రైస్. ఇది మనకు ముగ్గురు సరిపడా రైస్ వేస్తున్నాను. రండి, ఇలా కలిపేసుకుంటే ఫ్రైడ్ రైస్ అయిపోయింది. అంతే, ఇది కింద మీద మొత్తం తిరిగేసి బాగా కలుపుకుంటే ఫ్రైడ్ రైస్ రెడీ. ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు దీనిపైకి కొద్దిగా టేస్ట్ కోసం కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. న్యాచురల్గా చేశానండి, మసాలాల గిసాలు ఏం లేదు. కాకపోతే మా ఇంట్లో కొత్తిమీర పుదీనా లేదు. ప్రస్తుతానికైతే ఇలా అయితే కానిచ్చాను. టేస్ట్ అయితే ఎలా ఉందో మా అబ్బాయి తిని చెప్తాడు. చూద్దాం. మా అబ్బాయి తింటాడండి. ఇప్పుడు మా అబ్బాయి కోసం నేను వేస్తున్నాను ప్లేట్లో. కాస్త వెయిట్ చేయండి. इमरान, कैसा है टेस्ट? अच्छा है फ्राइड राइस? अच्छा है, पसंद बढ़िया चीज है. हाँ. ओके.